నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. సో ప్రస్తుతం మనం గచ్చిబౌలిలోని సిద్దిక్ నగర్లో అయితే ఉన్నాము. ఉన్నట్టుండి ఒక్కసారిగా 5 అంతస్తుల భవనం అయితే వరగడం జరిగింది. సో నిన్న రాత్రి 8:30 గంటల్లో 8:30 ఆ సమయంలో కరెక్ట్గా భవనం అయితే మొత్తం కూలిపోవడం లాంటిది జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మీరు విజువల్స్లో చూసుకుంటే ఇదే బిల్డింగ్ దగ్గర మనం ఉన్నాము. 5 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా నేలమట్టం అయిపోయింది. ఎలా అసలు ఏంటి వాటి వివరాలు ఒక్కసారి మనము ఓనర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయనను ఒకసారి అడిగి అసలు ఏం జరిగింది అన్న విషయాలను ఒకసారి మనం తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనం ఈ బిల్డింగ్ ఓనర్ దగ్గర ఉన్నాము. అన్న నమస్తే, మీ పేరు? లక్ష్మణ్. అసలు ఏంటి, ఏ టైంలో జరిగింది ఇది ఒరగడం బిల్డింగ్? మొన్న నైట్ 8 గంటలకు, రాత్రి 8 గంటలకు అట్లా ఫోన్. నేను బయట ఉన్నాను ఆ టైంలో, డ్యూటీ పని మీద బయట ఉంటే వాళ్ళకి అందులో రెంట్కున్న వాళ్ళు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి ఇట్లా భూకంపం వచ్చింది అనుకున్నారంట. వాళ్ళు అనుకొని తొందరగా కిందికి వచ్చేసారంట. అందరూ బయటకు వచ్చి చూసరికి బిల్డింగు ఒరిగిపోయి ఉన్నాం మేడం. మెయిన్ కారణం ఏంటి? పక్కన చూసుకుంటే వేరే ఇల్లు కన్స్ట్రక్ట్ ఏదో చేస్తున్నట్టున్నారు. మేబీ దీనివల్ల ఏమన్నా ఎఫెక్ట్ పడింది అంటారా ఆ బిల్డింగ్కి? 100% దీనివల్లనే మేడం. ఇది యాక్చువల్గా ఇది 200 గజాలు, ఇది 200 గజాలు, ఇది నాది 50 గజాలు. అయితే వీళ్ళు వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు ఎట్లా ఉందో, ఎంత పెద్ద బిల్డింగ్ ప్లాన్ చేసారో తెలియదు, కానీ కింద పుట్టింగులు నాకంటే వాళ్ళు ఇంకెక్కువ లోతు కిందికి తీసినారు. అట్లా తీయడం వల్ల నా బిల్డింగ్కి ఎఫెక్ట్ అయింది మేడం. ప్రాబ్లం అయింది. ప్రాబ్లమే కింద వాళ్ళు కాలాలు కదిలి బిల్డింగ్ ఒరిగిపోయింది మేడం. కాలాలు టచ్ చేసి తీసారు. వాళ్ళు కొత్త కన్స్ట్రక్షన్ చేసేటోళ్ళు కాలాలు కింద టచ్ చేసి నా బిల్డింగ్ కాలంకి దగ్గరికి తోమేసి మనుషులు తీసుంటే అట్లీస్ట్ తెలిసేది అసలు ఏంది అక్కడ ప్రాబ్లం అంటే. జేసీబీ తీయడం వల్ల, అది ఈవినింగ్ టైం కావడం వల్ల వాడు బిల్డింగ్ దగ్గర నుంచి కింద నుంచి మట్టి తీసి ఆ మట్టి తీసేటప్పుడు ఆ జేసీబీకి ఉంటాయి కొండలాగా ఉంటాయి, దానికి కాలమ్స్ తగిలి మొత్తం కాలమ్స్ అంతా డ్యామేజ్ అయిపోయి బిల్డింగ్ ఒరిగిపోయింది. మీకు ఇన్ఫార్మ్ చేయలేదా అలా చేసేటప్పుడు? వాళ్ళు చెప్పలేదు మాకు, ఎట్లాంటి ఇన్ఫార్మ్ చేయలేదు. ఇట్లా కాలమ్స్ తీస్తున్నాం, ఇంకో గుంత తీస్తున్నాం అనేది ఏం చెప్పలేదు. ఫస్ట్ గుంత తీసినప్పుడు వచ్చి నేను చెప్పిపోయినా, బస్తీల వాళ్ళు కూడా అందరు చెప్పినంట, ఏంది అంత పెద్ద పక్కన బిల్డింగ్ ఉన్న అంత పెద్ద పెద్ద బిల్డింగ్ తీస్తున్నారు, గుంతలు తీస్తున్నారు, అట్లా తీయడం మంచిది కాదు, బిల్డింగ్కి ఇబ్బంది అయితే ప్రాబ్లం అవుతుంది అని చుట్టుపక్కల వాళ్ళు చెప్తే కూడా వాళ్ళు వినలేదంట. వినకుండా వెళ్ళలే, మాకు ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం మేము చేసుకుంటున్నాము, మీకేం కాదు, మీకు ఎలాంటి ఇబ్బంది కాదని చుట్టుపక్కల బస్తీలు ఉన్న వాళ్ళు బస్తీలో అడిగితే కూడా చెప్పారంట మేడం. అది చెప్పాను మా వినకుండా కూడా మళ్ళీ రెండో గుంత తీశారు. ఇది కంప్లీట్ గుంత కాలేదు, ఇది పూడ్చలేదు, ఇంకో గుంత తీశారు. అయ్యేసరికి అది ఇంకో కింద గుంత కావడం వల్ల రెండో గుంత తీశారు. ఫస్ట్ పిల్లర్, రెండో పిల్లర్ కూడా డ్యామేజ్ అయినా అది బిల్డింగ్ ఒరిగిపోయింది మేడం. అసలు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఎవరు ఇచ్చారా? తెలియదు మేడం, వాళ్ళు తెచ్చుకున్నారో లేదో తెలియదు మేడం. వాళ్ళ స్టేటస్ ఏందన్నది ఏం తెలియదు మాకు ఇప్పటివరకు. వాళ్ళు సో వాళ్ళ వల్ల మాత్రం నాకు చాలా నష్టమైంది. ఇంతకీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అసలు ఉన్నారా? తెలియదు మేడం. వాళ్ళు కాంట్రాక్టర్ అయితే ఇక్కడ మా పక్కన బస్తీలో ఉంటాడంట. కాంట్రాక్టర్ అయితే వచ్చి ఆయన మా బస్తీ వాళ్ళకి చెప్పిపోయిందంట. అది చూద్దాము, ఏదైనా మా వాళ్ళని జరిగింది కదా చూద్దామని చెప్పాడంట మేడం. కానీ ఇప్పటివరకు అయితే వచ్చి అయితే ఏం చెప్పలేము మాకైతే. అది మేడం. సో సామాన్లు కూడా ఏది సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ దాకా మొత్తం ఆ పైన ఫ్లోర్సే తీశారు, కానీ ఆ 3 ఫ్లోర్స్ అయితే అసలు తీయలేదంట. మొత్తం సామాన్ అంతా ఇందులోనే ఉందండి, నిజమేనా? అవును మేడం, నిజమే. మరి ఆ బాధితులు ఎక్కడ ఉన్నారండి? అదే మేడం, నేనే ఇల్లు కోల్పోయి ఉన్నాను. సో వాళ్ళకైతే హెల్ప్ చేసే పరిస్థితిలో నేను లేను. కాకపోతే బ్యాడ్ లక్ అందరిది. సో ఏమంటున్నారు మరి, వాళ్ళ రియాక్షన్ ఏంటి? రెంట్కున్న వాళ్ళ పర్సన్స్, రెంట్కున్న వాళ్ళైతే మాకు సామాన్లు కొనియండి అని అంటున్నారు మేడం. సో ఇచ్చే పరిస్థితి లేను కాబట్టి వాళ్ళు కూడా మరి చూడాలి మేడం. పాపం వాళ్ళు కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. సో చూడాలి మేడం, మరి చూస్తాను. సో మీ బాబు రైట్, చెప్పు, నీకు ఎలా అనిపిస్తుంది అసలు ఒక్కసారిగా ఇలా అయిపోగానే? అనిపిస్తుంది అంటే మా ఫ్యూచర్ దీని మీదే డిపెండ్స్ అపాన్. ఎలా అంటే ఇప్పుడు నేను హైయర్ ఎడ్యుకేషన్ చేయాలన్నా కానీ ఇందులో వచ్చే రెంట్ తోటి మా డాడీ ఈఎంఐస్ కడుతూ చేస్తాడు, కాబట్టి నేను హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి. కానీ ఇప్పుడు ఇదే లేదు, మాకు ఈఎంఐస్, చాలా ఈఎంఐస్ ఉన్నాయి, అప్పు తెచ్చి కట్టింది, ఈఎంఐస్ చేయాలి, మళ్ళీ మా స్కూల్ కాలేజ్ ఫీజెస్, మళ్ళీ మా ఇంట్లో పరిస్థితులు, మళ్ళీ మా డాడీకి హెల్త్ కూడా ఈ మధ్యన అన్ఈవెన్గా ఉంది, మళ్ళీ మా డాడీ హెల్త్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటేసారి వచ్చేసరికి ఇంకా ఏం చెప్పలేకపోతున్నాం ఎవరికి కూడా. సో నీ బుక్స్ అవన్నీ అందులోనే ఉన్నాయా? నా బుక్స్ వేరే దగ్గర, మేము ఇక్కడ లేము, యాక్చువల్లీ మణికొండలో ఉండే, నా స్టడీ పర్పస్ మీద మణికొండకు షిఫ్ట్ అయ్యాం. అలా అని మణికొండ షిఫ్ట్ అవడంతో మాకు ఇన్ఫార్మ్ చేసేసరికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. వచ్చి చూడగానే మొత్తం అసలు స్మాష్ అయిపోయింది, కూలిపోయింది. స్మాష్ అవ్వలేదు, కొంచెం బెండ్ అయిపోయింది. ఆ రోజు నైట్ వచ్చాము, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంటికి వెళ్ళలే ఒక్కసారి కూడా. నిన్న నైట్ ఒక్కసారి వెళ్ళొచ్చాము అంతే ఇంటికి.
మరి ఆ హైడ్రా వాళ్ళకి ఎవరు ఇన్ఫామ్ చేశారు ఇక్కడ ఇది? అది తెలియదు. నా పోలీస్ వాళ్ళు వచ్చారు, ఇన్స్పెక్షన్ చేశారు, కంప్లైంట్ రాసుకున్నారు. తర్వాత ఇది కొలాప్స్ చేయాల్సిందే అన్నారు. మేము రిక్వెస్ట్ చేస్తాం, అంటే మీ ఒక్కళ్ళ చూసుకుంటే వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందంటే మనకు కూడా మంచిది అనిపించదు కదా. మన వల్ల ఇంతమంది ఎవరికైనా జరగడం, మనం కంటే ఇంకా చేసుకోవచ్చు ఏదో ఒకటి, ఇప్పుడు కాకపోతే తర్వాతైనా కానీ. తర్వాత మన వల్ల కాకుండా అవతల వాళ్ళు సఫర్ అవుతున్నారంటే మంచిగా అనిపించదని డిసైడ్ అయ్యాము. ఇంకా సో ఎంత పెట్టారు ఇది ఇల్లు కట్టేటప్పుడు, ఐడియా ఉందా నీకు? అది నాకు తెలియదండి, మా ఫాదర్కే తెలుసు. నేను అలాంటి అడగను, అడిగినా కానీ చదువుకొని చెప్తారు. అంటే ఇక పిల్లల చదువుల కోసం ఇంత కష్టపడి ఇంత కట్టారు, బట్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. సో మరి మీ మదర్ ఎలా ఫీల్ అవుతున్నారు దీనిపైన? అదే అంటే తను వినగానే కొంచెం షాక్ అయ్యి డిప్రెస్లో టైప్ వెళ్ళారు. తనకు కూడా హెల్త్ అంత మంచిగా, ఒక 2 days నుంచి ఏడుస్తూనే ఉన్నారు, లో బీపీ అంతే. ఇంకా ఏం లేదు. ఇద్దరు మమ్మీ డాడీ ఇద్దరు హెల్త్ డిస్టర్బ్ అయిపోయింది సడన్గా. ఒక్కడివేనా, సిబ్లింగ్స్ ఎవరు లేరు? ఓకే, ఇద్దరు చిన్నపిల్లలే. మీరు ఈ పరిస్థితుల్లో ఏం చేయలేరు ఇంకా. సో మీరే మీ పేరెంట్స్కి కొంచెం స్ట్రాంగ్గా ఉంచేలా చేయాలి, చెప్పాలి. ఓకేనా? అండ్ మంచిగా చదువుకోండి. అండ్ నువ్వు అన్నట్టుగానే మీ ఒక్క గురించి ఆలోచిస్తే చుట్టూరు ఇంకో చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ ఇదవుతుందా అని చెప్పేసి కూల్చేయండి అని చెప్పేసి మీరే పర్మిషన్ ఇచ్చారు, రైట్? ఓకే. సో చూసారు కదా, గత కొన్ని రోజులుగా హైడ్రా ఏదైతే ఉందో ఇది ఆ పేరుతో ఎన్నో బిల్డింగ్స్ని కూల్చివేయటం జరిగింది. కానీ ఇక్కడ జస్ట్ అంటే బిల్డింగ్ ఒరిగింది అన్న విషయాన్ని తీసుకొని వీళ్ళ వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ హాని ఎక్కడ జరుగుతుందా అన్న ఒక ఉద్దేశంతో సరే అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చి కూల్చండి అనని హైడ్రా వాళ్ళకి వీళ్ళు పర్మిషన్ ఇస్తే దెన్ వాళ్ళు కూల్చడం లాంటిది జరుగుతుంది. సో మీరు విజువల్స్లో చూసుకోవచ్చు, మొత్తం 5 floors మొత్తం నీలమట్టం అయిపోయింది అనమాట. మొత్తం 5 floorలు కిందకు ఒరిగిపోయాయి. సో సామాన్లు కూడా ఇది 5th floor 4th floor మొత్తం క్లియర్ చేసేసారు, కానీ ఈ 3rd floor నుంచి కింద అండర్ గ్రౌండ్ దాకా అయితే సామాన్లు అసలు తీయలేదు. అది తీసే లోపల ఇక మొత్తం కూలిపోయింది అని చెప్పేసి తమ్ముడు చెప్పడం జరుగుతుంది. సో ఈ బిల్డింగ్ ఒరగటం వల్ల పక్కనున్న ఇల్లు కూడా అమాంతంగా శాంతము విరిగిపోవటం లాంటివి జరిగింది. మీరు చూసుకోవచ్చు, కొన్ని సామాన్లు అయితే అలానే ఉన్నాయి, బట్టలు బయట, కొన్ని సామాన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి విజువల్స్లో, అవి కూడా అలానే పడిపోయాయి. అంటే తీసుకునే టైం కూడా లేకుండా పోయిందనమాట. సో పూర్తి స్థాయిలో ఈ ఇల్లు కూడా ధ్వంసమైనవి విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. సో ఒక బిల్డింగ్ ఒరగడం వల్ల, కేవలం ఒక బిల్డింగ్ వల్ల పక్కనున్న వారికి కూడా చాలా ఇబ్బందిగా మారిపోయిన సిట్యుయేషన్ మనం చూస్తూ ఉన్నాము. సో ఈ రూమ్లో చూసుకున్నట్టయితే సామాన్లు కూడా కొన్ని కింద పడటం లాంటి విజువల్స్లో మీరు చూస్తున్నారు. సో సామాన్ కూడా ఉంది పూర్తి స్థాయిలో. అసలు వీళ్ళైతే ఖాళీ కూడా చేయలేదు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. ఈ బిల్డింగ్ కూలడం వల్ల అది ఏదైతే ఉందో బిల్డింగ్ సడన్గా ఇది రేకుల షెడ్ మీద పడటం, ఒక్కసారిగా ఈ ఇల్లు కూడా మొత్తం ధ్వంసం అవ్వడం లాంటిది జరిగిపోయింది. అండ్ ఇటు సైడ్ ఈ కిచెన్లో చూసుకుంటేనేమో ఈ ఫ్యాన్స్ కానీ, లేకపోతే వాటర్ టిన్స్ కానీ, ఈ బాక్సెస్ కానీ, ఏవైతే తినడానికి వండుకున్నారో ఈ చపాతీస్ కూడా చూడండి. అంటే వీళ్ళకి ఈవెన్ దో సామాన్ తీసుకునే టైం కూడా లేదు, ఒక్కసారిగా అది ఒరిగిపోవడంతో ఈ ఇల్లు మీద పడిపోయి ఈ పైన రేకులు కానీ, లేకపోతే ఫస్ట్ పోర్షన్ అదే ఫ్రంట్ పోర్షన్ దాకా పూర్తి స్థాయిలో ధ్వంసమైనట్లుగా విజువల్స్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో ఈ కట్టుకున్న బట్టలతో సహా అన్నీ చూస్తున్నారు మీరు ఇక్కడ. అసలు కనీసం ఈవెందో బట్టలు కూడా తీసుకోలేని సమయం అన్నమాట. సో ప్రాణాల మీదకి వస్తే ఏ సిట్యుయేషన్ అయినా సరే మనం ఇంకా ఏం చేయలేము. సో ఇక బయటకు వచ్చేసి మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ సామాన్ అంతా ఇక్కడ పడేసి ఇక బయటికి వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ ఎక్కడికక్కడ బట్టలు, ఎక్కడికక్కడ చెప్పులు, ఎక్కడికక్కడ సామాన్లే కనిపిస్తూ ఉన్నాయి మనకి ఈ విజువల్స్లో. నీ పేరు? నందన్. ఓకే, నువ్వు రోజు ఇక్కడే ఉంటావా ఈ ఏరియాలో? ఈ ఏరియా. ఓకే, నువ్వు చూసావా బిల్డింగ్ కూలిపోయేటప్పుడు? నేను స్కూల్కి వెళ్ళి 7:30కి వచ్చిన, ఇక్కడ కూర్చున్నా. అప్పుడే పైకి వెళ్ళి దుంకిండ్రు. ఏమైందంటే బిరిగింది మొత్తం, అక్కడ ఒరిగిపోయింది. అందరూ ఫాస్ట్గా వచ్చేసిండ్రు బయటికి. కొంతసేపు అవ్వగానే లీడర్లు వచ్చిండ్రు, పోలీసులు అందరు వచ్చిండ్రు. అసలు ఏం జరిగిందో నీకు తెలియదా అక్కడ? ఎక్కడ తెలుసు, ఇది అక్కడ పిల్లర్లు దాకా మొత్తం తవ్వుతే పిల్లర్లు
వేటికి అక్కడికి అయిపోయినాయి, సైడ్ అయిపోయినాయి. అందుకే అందరు వచ్చిండ్రు ఫుల్. వీళ్ళు పైకి వెళ్ళి అందరు కిందికి వచ్చేసిండ్రు. గ్యాసెస్ అన్నీ బంద్ చేసి వచ్చిండ్రు ఊరుకుంటా. సామాన్లు అన్నీ దానిలోనే అయిపోయినాయి, పైసలు మనీ అన్నీ అక్కడనే ఉన్నాయి. అందరూ అప్పటికే ఊరుకొచ్చిండ్రు. కొందరు కింద పడిపోయినరు, దీనిలో పడిపోయిన పైకి వెళ్ళి కాలు చేతులు కాలు ఇరిపోయింది ఒక ఆయనది. ఏంటి ఆ బిల్డింగ్ దీని మీద ఒరగటం వల్ల ఇంట్లో ఉన్న వ్యక్తికి కాలు ఇరిగిందా? ఇరిగిందక్క. అక్కడ ఒరిగితే పైకి వెళ్ళి దుంకిండ్రు కొందరు. ఒరిగిందని చెప్పేసి మళ్ళీ కిందకు వచ్చే లోపల ఎక్కడ మొత్తం కూలిపోయిందా అని చెప్పి పైనుంచి దూకేశాడా? కాలు ఇరిగిపోయింది. ఆ పర్సన్ ఉన్నాడా ఇక్కడ? ఏమో ఎక్కడున్నారో తెలియదు. సో ఈ 5 అంతస్తుల బిల్డింగ్ పక్కనే ఒక స్థలంలో ఇల్లు కట్టుకుందాము అన్న ఇదిలో ఏదైతే గుంటలు తవ్వడం జరిగింది. సో ఆ తవ్వే టైంలో పునాదులకి బుల్డోజర్స్ తగలడం, ఒక్కసారిగా 5 అంతస్తుల బిల్డింగ్ అనేది ఒరగడం జరిగింది. సో దానివల్ల అంటే అదంతటికి అది ఒరగడం కాదు, ఇక్కడ పక్కన ఇల్లు కట్టడం వలన అంటే ఇల్లు కట్టడానికి గుంటలు తీస్తూ ఉంటే ఆ గుంతలు తీసే టైంలోనే ఆ బుల్డోజర్స్ వాటికి తగలటం కానీ పునాదులకి ఆ టైంలో అది ఒరగడం జరిగింది అంతే. సో చూసారు కదా ఓనర్స్ అసలు వాళ్ళ బాధల్ని ఎంత ఇదిగా ఎక్స్ప్రెస్ చేశారో. మరి సొంత ఇల్లు కట్టుకోవాలనే కళ అందరికీ ఉంటుంది, కానీ ఆ కళ నెరవేరింది అనుకునే లోపల నిరాశ చెందింది. సో ఇలాంటివి చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. సో మొన్న హైడ్రా పేరుతో ఎన్నో బిల్డింగ్స్ ఇలానే కూల్చేశారు. సో ఇప్పుడు ఇది హైడ్రా కాకపోయినా సరే ఈ బిల్డింగ్ కూలిపోవడం వల్ల జిహెచ్ఎంసీ వాళ్ళు ఇన్ఫామ్ చేసి హైడ్రా వాళ్ళు వచ్చి ఇలా మొత్తం కూల్ చేయడం జరుగుతుంది. సో చూసారు కదా మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ కొడుకు కానీ ఎంత ఇదిగా తన ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారో వాళ్ళని చూస్తుంటేనే లిటరల్లీ నిజంగా చాలా జాలీగా ఉంది. బట్ మనం ఏం చేయలేము, చూద్దాం మరి ఇంకా అసలు వీళ్ళకి మరి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం అందుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఇది ఇప్పటి వరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్. కెమెరామ్యాన్ విజయ్తో తేజ పృథ్వీ.